ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రజల ఆరోగ్యం శ్రేయస్సు కొరకు ఆయుర్వేద పరిజ్ఞానంతో అందరికీ ఆరోగ్యవంతులుగా చేయడానికి దేశ్ కా ప్రకృతి పరీక్షాన్ అభియాన్ కార్యక్రమం ప్రవేశపెట్టారని, ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయుష్ శాఖ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఝాన్సీ లక్ష్మి తెలిపారు. ఈరోజు విజయనగరం జిల్లా గొట్లం గ్రామంలో ప్రారంభించిన ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని వీధి నాటక ప్రదర్శనను తిలకించారు. వాటి వివరాలు మీకోసం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం ప్రతి ఇంటికి ఆయుర్వేదాన్ని ఎట్లా చేర్చాలన్నది ప్రధానమంత్రి మోడీ గారి సంకల్పంతో ప్రారంభించబడినటువంటి ప్రోగ్రాం ఇది. ప్రతి సంవత్సరం నడిపిస్తున్నారు ఆయుర్వేద జయంతి అన్నది. ఆ జయంతిలో భాగంగా 9వ ఆయుర్వేద జయంతి సందర్భంగా దేశ్ కా ప్రకృతి పరీక్షాన్ అభియాన్ అన్న ఒక యాప్ ద్వారా ప్రతి మనిషి ఆరోగ్యంగా ఆయుర్వేదం తీసుకోవడం ద్వారా ప్రతి మనిషి ఆరోగ్యంగా ఎలా ఉండొచ్చు. సపోజ్ మనము ఆయుర్వేదంలో వాత పిత్త కఫాలను బేస్ చేసుకొని మనం ఒక మనిషిని ట్రీట్మెంట్ ఇస్తాం. అదే అల్లోపతిలో అయితే బ్లడ్ టెస్టులు, స్కానింగ్లు, ఎక్స్రేలు అవన్నీ చేస్తాం. అది కాకుండా నాడీ వైద్యం, వాత పిత్త కఫాలు దాన్ని బేస్ చేసుకొని ఒక మనిషి యొక్క శరీరం యొక్క ప్రకృతి అంటారు. వాత ప్రకృత, పిత్త ప్రకృత, కఫ ప్రకృత అన్నది బేస్ చేసుకొని మనిషి యొక్క ఆరోగ్యాన్ని మనం అసెస్ చేయాలి. దాన్ని ప్రకృతిని మనం ఒక యాప్ తయారు చేశారు. దేశ్ కా ప్రకృతి పరీక్షాన్ అభియాన్ అనే ఒక యాప్ని తయారు చేశారు. ఆ యాప్లో ప్రతి పేషెంట్ని ఎన్రోల్ చేస్తే మన శరీరం యొక్క బాడీ బిల్ట్, దేహ దారుఢ్యం ఎలా ఉంది, వాతమా పిత్తమా కఫమా దేని మీద ఆధారపడి మనిషి ఉన్నాడు, వాడి నాడీ పరీక్ష చేస్తే వాడి నాడీ యొక్క ప్రకృతి ఏంటి, నాడి ఏ రకంగా ఉంది, వాతమా పిత్తమా కఫమా, తర్వాత వాతపిత్త కఫాలు శరీరాన్ని ఏ విధంగా శరీరంలో ఉన్నాయి. ఒకరికి వాతం ఎక్కువ ఉండొచ్చు, ఒకరికి పిత్తం ఎక్కువ ఉండదు, ఒకరికి కఫం ఎక్కువ ఉండొచ్చు. దాన్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం. ఈ ట్రీట్మెంట్ని ఈ యాప్ అయితే ఏది ఉందో ఆ యాప్తో క్వశ్చన్స్లో ఒక పేషెంట్ తాలూకా హిస్టరీని అన్నీ మనం యాడ్ చేస్తే అందులో చివరికి ఆ పేషెంట్ ఏ విధమైన ప్రకృతి ఉందన్నది మనకు ఫైనల్గా వస్తుంది. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సరే మీకు మందులు ఇస్తాను. మందులు ఇస్తాను. వారం రోజు అయ్యాక దగ్గరగా రండి. ఓకేనా? నమోదు చేయండి. మందులు తీసుకోండి. మీ చుట్టుపక్కల ఎవరైనా నమోదు కావాలంటే దేశ పరీక్ష ప్రకృతి అభియాన్ దేశ్ కా ప్రకృతి పరీక్ష అభియాన్ చేస్తారంటే కదా, నమోదు చేస్తారా? ఉన్న